నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను జగన్ ముందుగా హెడ్లైన్స్ అంబేద్కర్ ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అంబేద్కర్ భవన నిర్మాణాన్ని సంవత్సరంలో పూర్తి చేస్తా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెల్లడి రామగుండం ఎమ్మెల్యే అక్రమ కేసులతో బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను బెదిరింపులకు గురి చేయడం మానుకోవాలి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని రిజర్వేషన్ల మూలంగానే దళితులు ఆర్థికంగా ఉద్యోగస్తులుగా స్థిరపడ్డారు ఎన్టీపీసీ ఈడీ కేదార్ రంజాన్ పాండు ఎన్టీపీసీ గుర్తింపు సంఘం నాయకులు బాబర్ సలీం పాసా వెల్లడి RG1 ఏరియాలో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు దశాబ్దాలుగా అంబేద్కర్ కు భారతరత్న నిరాకరించిన పార్టీ కాంగ్రెస్ కందుల సంధ్యారాణి ఆరోపణ విశ్వమానవమూర్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ అనారోగ్యంతో మరణించిన మాతా కలర్ ల్యాబ్ మహిళా గుమ్మస్తా కుటుంబానికి 1,60,000 రూపాయల చెక్కును అందించిన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి భాస్కర్ దళిత వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేస్తుందని దళితులను అణచివేతకు గురి చేసిన అగ్రవర్ణాల పార్టీలకు ప్రజలు దళితులు చరమగీతం పాడారని రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణంలో మున్సిపల్ కార్యాలయ సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంకు రామగుండం మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సంవత్సరాల తరబడి దళితుల అణచివేతకు ప్రయత్నించిన అనేక అగ్రవర్ణాల పార్టీల నాయకులకు ప్రజలకు తగిన రీతిలో జవాబు చెప్పారన్నారు కాంగ్రెస్ పార్టీ ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కు తగిన గౌరవం ఇవ్వడం మూలంగానే రాజ్యాంగ రచన చేసి భారతదేశానికి దిశానిర్దేశం చేశారని వెల్లడించారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఈ రోజు భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం జరుగుతుందన్నారు నేడు అనేక రాజకీయ పార్టీలు దళితులను అణచివేసేందుకు ప్రయత్నించాయని అవమానాలకు గురి చేశాయని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల సంక్షేమం కోసం కృతనిశ్చయంతో పనిచేస్తుందన్నారు దళిత వర్గాల అభ్యున్నతి కోసం గోదావరిఖని ప్రాంతంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి భూమి రావడంతో తన పాత్ర ఉందని అన్నారు సంవత్సర కాలంలో అంబేద్కర్ భవన నిర్మాణం పూర్తి చేసేందుకు తన వంతుగా సహకరిస్తానని వెల్లడించారు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ మాట్లాడుతూ భారత రత్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే తనకు జాతీయ స్థాయిలో ఎస్సీ కమిషన్ సభ్యునిగా చేసే అవకాశం వచ్చిందని అన్నారు దశాబ్దాల కాలంగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న తనను భారత ప్రధాని నరేంద్ర మోడీ గుర్తించి జాతీయ స్థాయిలో ఎస్సీ కమిషన్ సభ్యులుగా సిఫార్సు చేస్తూ రాష్ట్రపతి ద్వారా కమిషన్ సభ్యులుగా నియమితులు చేయడం జరిగిందన్నారు దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలన్నారు దళిత వర్గాలకు ఏ కష్టం వచ్చినా తను అందుబాటులో ఉంటానన్నారు వ్యవస్థలు చూడాల్సిన అవసరం ఉన్నది ఆ రోజైనా ఈ రోజైనా వ్యవస్థలు ఇస్తా ఉన్నాం ఇలా మా సోదరుడు చిన్ననాటి మిత్రుడు రామచందర్ ఒక కఠినమైనటువంటి ఇవాళ ఒక వ్యవస్థలో ఒక పార్టీలో చిన్ననాటి నుంచే ఉన్నా కూడా ఎక్కడ ఎవరితో విభేదాలు లేవు ఏ వ్యక్తి గురించి తప్పు మాట్లాడలే ఏ వ్యక్తి గురించి కూడా దురాలోచన చేయలే అందరితో సమానంగా ప్రేమగా వండుకుంటూ పోయినట్టు ఏది రావాలని కోరలే కానీ ఇవాళ అంబేద్కర్ రచించిన ఈ యొక్క
సంస్కరణ వల్ల ఇక్కడ తిలక్ నగర్ లో సామాన్య ఎన్టీపీసీ కార్మికుడికి ఉన్న ఇలా ఈ రామచందర్ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడైనాడు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గర్వపడాల్సిన అవసరం ఉన్నది. నేను గర్వపడుతున్నా, నా ప్రాంతంగా నా సోదరుడు, నా కుటుంబ సభ్యుడు, నా దళిత బంధువు ఇలా జాతీయ స్థాయిలో ఒక ఉన్నతమైన స్థానంలో రావడం మరి నేనే సాధించిన అని చెప్పి దళితులను ముఖ్యమంత్రిని చేసిన అని చెప్పి దళితులను మోసం చేసింది ఎవరో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలా దళితుని బహిష్కరించింది ఎవరో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ దళితుని ఎందుకు బహిష్కరించారు అయ్యా అంటే, ఆ ఇంటికి పోయి నేనేం తక్కువ, నాకంటే ఎక్కువ నువ్వేం చేసినావు, మేమంతా మీతో మొదలలేమా అంటే, నేను దొరను, నన్నే ఎదురుస్తావా బిడ్డ అని చెప్పి డిస్మిస్ చేసిన చరిత్ర మొన్నటి వరకు ఉన్న పాలకులది. ఆ పాలకుల దగ్గరికి ఇప్పటికి కూడా మన వాళ్ళు పోయి దాంట్లో పని చేస్తుంటే సిగ్గు అని చెప్తా ఉన్నా. తల దించుకునేటువంటి కార్యక్రమం అని చెప్తా ఉన్నా. దళిత నాయకులు ఎవరైనా ఉంటే, శివ రక్తం ఉంటే, అంబేద్కర్ ఆలోచన ఉంటే, అంబేద్కర్ లాగా కావాలనుకుంటే వారిని పాతాల లోకాలకు తొక్కేటువంటి కార్యక్రమానికి ఇవాళ శంకురార్పణ చేయకపోతే మన బలహీనులకు మాత్రమే ఉంటామనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. 20 ఏళ్ళు 30 ఏళ్ళు రాజ్య పాలన చేసి ఏ ఒక్క దళితులు కూడా సాయం చేయకుండా కేవలం దళితుల వాళ్ళు ఒక్కరే బాగుపడుతున్న వాళ్ళను గుర్తించాలి, వారిని తరిమి కొట్టే సమయం వచ్చిందని చెప్తా ఉన్నా. ఇది రాజకీయం కాదు, నిజం చెప్తా ఉన్నా. ఈ రోజు మాట్లాడి పోదామనే కూర్చున్నా ఇక్కడ. ఎందుకంటే ఇవాళ గౌరవించుకోవాల్సిన వ్యక్తులు ఎవరైనా ఉంటే, మంచి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది రామచందర్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఈనాడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అంబేద్కర్ కావాలి. ఇవాళ అంబేద్కర్ ఆశయాలను తీసుకుపోతున్న మన నాయకుడు ఒక యువ అంబేద్కర్ గా ముందుకు పోవాలి, వాడిని సన్మానించుకోవాలి, మంచి చేసి ఆలోచన చేయాలి. ఈ ప్రాంతాన్ని, ఈ ఊరిని, ఈ నగరాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలో మేము ముందుకు పోతా ఉన్నాం. రోజు ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇలా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతిజ్ఞ పూనుతున్నటువంటి రోజు. పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు, ప్రతిపక్ష నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇలా గొప్పగా ప్రతిజ్ఞలు చేస్తూ దళిత బహుజన రామచంద్ర అన్న ఈరోజు మన బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి గొప్ప నినాదం కొద్దీ డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పొందుపరిచి రాజ్యాంగ చట్టాలన్నింటినీ కూడా అమలు చేసేటువంటి విధంగా ప్రభుత్వాలకు చేస్తే ఇప్పటికీ దళిత బహుజన వర్గాల కుటుంబాలు ఎక్కడ ఉన్నటువంటి కుటుంబాలు అక్కడనే ఉన్నాయని ఆవేదనతోని బాధ కొద్దీ ఉన్నటువంటి యొక్క సందర్భం. అయినా కూడా మాలాంటి నాయకులకు ఒక గొప్ప అవకాశాలు ఇలా బీసీ దళిత వర్గాలకు చట్టసభలలో గొప్ప అవకాశాలను కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ఆర్థిక పురోగతి సాధ్యమని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయనలో ఉన్న మంచితనాన్ని భారతదేశ ప్రజలందరూ కూడా ఎందుకు గౌరవిస్తున్నారు? ఈజ్ ఏ మంచి ప్రధానమంత్రి, ఆయన సాక్రిఫైస్డ్ అనేది. అలాంటి నాయకుల్లాగా మనం కూడా ఎదగాలి. కాబట్టి మరి గౌరవ ఎమ్మెల్యే గారు మనకు మన రామగుండం నియోజకవర్గానికి మంచి ఒక క్రమశిక్షణ కలిగా, ఒక స్వార్థం లేకుండా ఒక నిస్వార్థంతో పనిచేసేటువంటి ఎమ్మెల్యే గారు మన గెలవడం మన అదృష్టం. వారు ఏదైతే మాట ఇస్తారో ఆ మాట కట్టుబడి ఉంటారు. నా వైపు నుంచి కూడా మా చైర్మన్ గారు మఖ్వానా గారు నరేంద్ర మోడీ గారికి చాలా దగ్గరగా ఉంటారు. గుజరాత్ వారు, గాంధీనగరే వారు కూడా మీరు చాలా విషయాలు చెప్పినాను. నేను కూడా త్వరలోనే నరేంద్ర మోడీ గారిని కలవబోతున్నాం. అప్పుడు కలిసినప్పుడు మన ప్రాంత సమస్యలు ఏమైనా ఉంటే వారితో పాటుగా నా వంతు కర్తవ్యాన్ని కూడా నేను నా సాయశక్తుల నేను జాతికే కాదు ఈ నియోజకవర్గానికి కూడా నా వంతు హెల్ప్గా
నేను చేయిస్తా. డైరెక్ట్గా కూడా పార్లమెంటు మెంబర్లు కానివ్వండి, రాజ్యసభ సభ్యులు కానివ్వండి, భారత ప్రధానమంత్రి గారితో అయినా కూడా, రాష్ట్రపతి గారితో అయినా కూడా వారికి ఏమైనటువంటి ఏదైనా ఫండ్స్ మన ఎస్సీలకు రావాల్సినవి, బీసీలకు కూడా రావాల్సినవి ఉంటే కూడా మనం ఇప్పిస్తాము. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్ సతీష్ అధ్యక్షతన జరిగిన సభలో నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చంద్, తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ నాతారి రాయమల్లు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్, రాష్ట్ర కార్యదర్శి మంతెన లింగయ్య, కార్పొరేటర్లు కలవల శిరీష సంజీవ్, మహంకాళి స్వామి, బొంతల రాజేష్, ముస్తఫా, కోలిపాక సుజాత, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్, మాలెం మధు, బొమ్మాక రాజేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు కంది చంద్రయ్య, దామోదర్ రెడ్డి, చల్లా రవీందర్, చిటికల రాజలింగం, తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కో కన్వీనర్లు ఇరుగురాల కృష్ణయ్య, గద్దల శశిభూషణ్, దుబాసి బొందయ్య, పెడగపల్లి నారాయణ, ఇండిపిల్లి రవీందర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్, కో కన్వీనర్లు పంజా అశోక్, గొర్రె నరసింగరావు, పుల్లూరు మహేందర్, శనిగ హరీష్, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల సమ్మయ్య, ఎస్సీ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు బుస్పాక సంతోష్, వడ్డేపల్లి క్రాంతి కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు బొట్ల స్వామి, కొంకటి సిద్ధార్థ, దొమ్మటి శేఖర్, బిరివిటి దేవి ప్రసాద్, పెద్దల్లి రామస్వామి, ఉప్పులేటి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే అక్రమ కేసులతో బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను బెదిరింపులకు గురి చేయడం మానుకోవాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. ఎన్టీపీసీలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపిల్ల అభిషేకరావుతో కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, రామగుండంలో ప్రజాపాలనకు బదులుగా ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పోలీస్ పాలన అమలు చేస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ పార్టీలో చేరాలంటూ లేదంటే కేసుల్లో ఇరుక్కుంటామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు సరికావని, మా 10 సంవత్సరాల పాలనలో ఇలా ఎన్నడూ ఎవరిపైనా తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయలేదని వెల్లడించారు. అలాగే అభివృద్ధి పేరుతో ఎన్టీపీసీ మేడపల్లి సెంటర్లోని చిరు వ్యాపారులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రోడ్డుపై పడవేసి వారు ఉపాధిని దెబ్బతీశారని ఆరోపించారు. అభివృద్ధి చేయండి కానీ చిరు వ్యాపారులకు మరో చోట ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎమ్మెల్యేపై ఎన్నో ఆశలు పెట్టుకుని గొప్పగా ఓట్లు వేసి గెలిపించారని, వారికి న్యాయం చేసేలా పరిపాలన చేసే విధంగా ఉపాధి కల్పనకు కృషి చేయాలి కానీ ఉన్న ఉపాధి ఊడదీయొద్దని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమం నాటి నుండి పార్టీలో పనిచేస్తూ ప్రజలందరినీ ఉద్యమం వైపు నడిపించిన నాయకుడు కొప్పుల ఈశ్వర్ ఎంపీగా నిలబడ్డారని, ప్రజలంతా ఆదరించి ఎంపీగా గెలిపించుకుందామని డిప్యూటీ మేయర్ కోరారు. 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను మరిచి రైతులను ఆశగోస పెడుతుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వడ్లకు ధాన్యానికి 2200 రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం 1600 రూపాయలు మాత్రమే ఇస్తుందని, ఇంకా 500 రూపాయల బోనస్ ఇస్తానని రైతులను మోసం చేసిందని, రైతు రుణమాఫీ మాటే మరిచిందని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతూ బీఆర్ఎస్ కు పట్టం కట్టాలని కోరారు. ప్రజాపాలనకు బదులు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు పోలీస్ పాలనను ఇలా నడిపిస్తూ ఉన్నారు. ఉద్యమకారుల మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి భయాందోళనలకు గురి చేసి పార్టీ మారతావా లేకపోతే పోలీస్ కేసు పెట్టాలన్నా, ఇలా పార్టీ అన్న మారాలి లేకపోతే కేసులన్నా మోయాలనేటువంటి పరిస్థితి ఇలా రామగుండం నియోజకవర్గంలో నడుస్తూ ఉన్నది. నిజంగా కాంగ్రెస్ పాలన వస్తే ప్రజాపాలన వస్తుందని నమ్మబలికిచ్చి ప్రజలకు సేవ చేస్తామని చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి
ఎమ్మెల్యే గారు ఇలా ప్రజలు చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడేటువంటి విధంగా చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అభివృద్ధికి ఎవరైనా స్వాగతిస్తూ ఉంటాం. ఆనాడు ఇదే కాంగ్రెస్కు సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్న బడికల్ రాజలింగం గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అప్పటి కౌన్సిలర్ అభిషేక్ రావు గారు కానీ ఇక్కడ వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు ఈ యొక్క హెచ్కేఆర్ వాళ్ళు రోడ్డు వేస్తుంటే ఆ యొక్క రోడ్డు నిర్మాణం జరుగుతున్నటువంటి క్రమంలో చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడొద్దని వాళ్ళకు ఒక దారి చూపించి ఆ రోజు వాళ్ళకు ఒక ఉపాధిని పోకుండా చేసినటువంటి ఆ సందర్భంలో నేను కూడా కౌన్సిలర్గా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నా. ఆనాడు అంత గొప్పగా ఆలోచన చేసినటువంటి ఆ సందర్భం ఇయ్యాల మరీ క్రూరంగా, మరీ రాక్షసంగా ఆ కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడేటువంటి రీతిలో చర్యలకు పాల్పడడం అనేది నిజంగా చాలా బాధ కలిగిస్తూ ఉన్నది, గుండె తరక్కపోతూ ఉన్నది. వారిని అక్కడి నుంచి వెళ్ళి తరలించినప్పుడు మేము మీకు ఉపాధి చూపిస్తామని హామీలు ఇచ్చి మాట్లాడినటువంటి నాయకులు ఇలా మొహం చాటేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ ప్రాంత ప్రజల బీఆర్ఎస్ పార్టీ బీజం పూసి ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఉద్యమంలో నడిపించి ఇవాళ మా పార్లమెంట్ సభ్యునిగా ఉప్లీశ్వర్ గారు ఇక్కడ రాబోతున్నారు. ఇక్కడ నుంచి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా ఈశ్వరన్నని ఇక్కడికి ప్రకటించడంతో అందరూ ఉద్యమకారులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉద్యమంలో ప్రతి ఒక్కరిని కూడా భుజం తట్టుకొని తన వెంట నడిపించుకుంటూ ఇవాళ తెలంగాణ వచ్చే దాంట్లో ఒక కీలక వ్యక్తిగా ఈ ప్రాంతంలో ఒక కార్మికునిగా ఎంతో గుర్తింపు పొందిన నాయకుడిగా ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మీరు ఆలోచన చేసి ఖచ్చితంగా పెద్ద ఎత్తున మీరు ఆశీర్వాదం ఇచ్చి ఇలా బీఆర్ఎస్ పార్టీని గెలిపించే దశలో మీరు అందరూ కూడా ముందుకు రావాలి. అదే కాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతోటి 420 అబద్ధాలతోటి ముందుకొచ్చి వాళ్ళ ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులకే నేను ఎన్నో చేస్తా అని వాళ్ళ ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం కూడా జరిగింది ప్రతి ఒక్కరికి కూడా. ఇవాళ మలవై రుణం తీసుకోండి, 9వ తారీఖే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులందరినీ కూడా మోసపరచడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఏగదండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మీకు రైతులకు కానీ పెన్షన్దారులకు కానీ ప్రతి ఒక్క వారికి ఏదైతే సంక్షేమ పథకాలను అందించే దశలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం హోదాలో ఖచ్చితంగా మీరందరూ కూడా గుర్తించి మాకు ఓట్లు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళని ముక్కువిండి వాళ్ళని మెడలు వంచే ఖచ్చితంగా మీకు వచ్చే పథకాలు ఏవైతున్నాయో అవన్నింటినీ కూడా ఇచ్చే దిశలో మేమందరం కూడా ప్రాంతంలో మేమందరం కూడా ఉద్యమం మళ్ళీ మొదలు పెడతాం. ఈ విలేకరుల సమావేశంలో 3వ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్, మారుతి, అచ్చే వేణు, కిరణ్జీ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని రిజర్వేషన్ల మూలంగానే దళితులు ఆర్థికంగా ఉద్యోగస్తులుగా స్థిరపడ్డారని ఎన్టీపీసీ ఈడీ కేదార్ రంజన్ పాండు, ఎన్టీపీసీ గుర్తింపు సంఘం నాయకులు బాబర్ సలీం పాసా అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆదివారం ఎన్టీపీసీ పీటీఎస్లోని అంబేద్కర్ పార్కులో ఈడీ కేదార్ రంజన్ పాండు నేతృత్వంలో ఎన్టీపీసీ అధికారులు, యూనియన్ నాయకులు, ఉద్యోగులు అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ ఎన్టీపీసీ ఈడీ గుర్తింపు సంఘం నాయకులు మాట్లాడుతూ దేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా, చదువులో రాణించాలని ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ దళితులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్నారు. అంతేకాకుండా బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతూ వస్తుందని అన్నారు. అంతకుముందు ఎన్టీపీసీ అధికారులు, ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ప్రాజెక్టు అన్ని విభాగాల జీఎంలు, హెచ్ఓడీలు, యూనియన్ అసోసియేషన్ ప్రతినిధులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. आज बाबा अम्बेडकर की जयंती में
हम उनको सत सत नमन करते हैं और ये बोलते हैं, ये उनको उनका ये योगदान याद करते हैं कि उन्होंने जो कॉन्स्टिट्यूशन लिखा था वो सबसे विकसित एंड सबसे इक्वलिटी देने वाला कॉन्स्टिट्यूशन है इंडिया में। और आज का देश का विकास जो इंडिया में हुआ है, हमारे सोसाइटी के इनइक्वलिटीज़ निकलने के बाद हमारे डेवलपमेंट, इकोनॉमिक डेवलपमेंट जो हुआ है वो इसी कॉन्स्टिट्यूशन के ऊपर आधारित है। इसीलिए हम उनको जयंती में याद करते हैं और उनको बहुत बहुत सत सत नमन करते हैं। The great occasion today, बाबा साहब अम्बेडकर जी का जयंती दिवस, ये हम विश्वास के साथ परिपूर्णता से ये कह सकते हैं कि अगर आज हम अमन और शांति के साथ और स्वच्छता के साथ, प्रगति के साथ, इस देश में समानता के साथ अगर जी रहे हैं तो वो कॉन्स्टिट्यूशन रिटन में भी बाबा साहब अम्बेडकर और अम्बेडकर साहब की जो सोच थी आने वाले काल में इस सृष्टि के अंदर कैसे चलना चाहिए, उन्होंने सब उसको दर्शाया है। तो मैं एक बार नमन करता हूं उनको, आप सबको साक्षी मानकर। इज सच अ ग्रेट लीडर। उनका जयंती के दिन हम यही कहेंगे कि हमारा भारत विकसित वहीं से शुरू हुआ है जहाँ से वो బులెటిన్లో స్వల్ప విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. విరామానంతరం తిరిగి బులెటిన్కి స్వాగతం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని వేడుకలను పురస్కరించుకుని RG1 SC/ST ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు RG1 ఇన్ఛార్జ్ GM బానోత్ సైదులు ముఖ్య అతిథిగా హాజరై ముందుగా GM కార్యాలయ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జెండా ఆవిష్కరించారు. అనంతరం కొత్త కూరగాయల మార్కెట్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఇన్ఛార్జ్ GM సైదులు, SC/ST సంఘ నాయకుల సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభా వేదిక అంబేద్కర్ జయంతి కేకును కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ GM మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవిత ఆశయ సాధనలో చిన్నప్పటి నుండి ఎంతో వివక్షతకు గురైన ఆంగ్లేయుల పాలనలో ఉన్నత విద్యను అభ్యసించి మన భావితరాల భవిష్యత్తు కొరకు తిరుగులేని భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ దేశాలకే ఆదర్శప్రాయంగా నిలిచారని తెలిపారు. భారతదేశంలోని వివిధ మతాలు, వర్గాలు, కుల వ్యవస్థలు, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా దేశ ప్రజలందరూ సముఖ్యంగా ఐక్యతతో ఉండి దేశానికి, రాష్ట్రానికి మరియు సింగరేణి సంస్థకు ఆదర్శంగా ఉండాలన్నారు. ఎన్నో సంవత్సరములుగా అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా రాజ్యాంగాన్ని రాసి దానిని అమలు చేసిన గొప్ప మహనీయుడని ప్రపంచ దేశాల వారిని స్ఫూర్తిగా తీసుకొనిచున్నారని తెలిపారు. అనంతరం విద్యార్థులు, సేవా సభ్యులు సాంస్కృతిక నృత్యాలతో అలరించారు. పరిమితమా అంబేద్కరుడు ప్రతివాడికి హక్కులను పంచినవా
ఒక్కటై గెలవాలి సమాజం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. చీకటి మాటలు ఈ కార్యక్రమంలో SO2 GM రామ్మోహన్, GM పర్సనల్ CH లక్ష్మీనారాయణ, SITUC సెంట్రల్ సెక్రటరీ K స్వామి, CMO AA ప్రెసిడెంట్ కోలా మల్లేష్, SC లైజర్ ఆఫీసర్ దొంతా వెంకటేశ్వర్లు, ST లైజర్ ఆఫీసర్ కారం పద్మ, SC ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఏళ్ల రాజేష్, సెంట్రల్ ఉపాధ్యక్షులు జనగామ నర్సయ్య, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ నాయక్, గగులోతు తిరుపతి, పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు, ఇతర అధికారులు, ఏరియా ఇంజనీర్లు రామ్మూర్తి, నాగేశ్వరరావు, శివ, నారాయణ, జితేందర్ సింగ్, వరప్రసాద్, చిలకా శ్రీనివాస్, రాజం, డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్, బాలా సుబ్రహ్మణ్యం, వీరారెడ్డి, సీనియర్ PO బంగారు సారంగపాణి, హనుమంతరావు, SP ST సంఘాల నాయకులు లింగమూర్తి, రామచందర్, గడ్డం శంకర్, రాజశేఖర్, కృష్ణ, రాములు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న నిరాకరించిందని, అలాగే అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడించడానికి 2 సార్లు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆరోపించారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గోదావరి కనిలో FCIX రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి ఆదివారం కందుల సంధ్యారాణి బీజేపీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు భారతరత్న ప్రదానం చేయడం కేంద్రంలోని బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే సాధ్యమైందని కందుల సంధ్యారాణి అన్నారు. ఈ కాంగ్రెస్ 2 సార్లు బాబాసాహెబ్ అంబేద్కర్ ను గెలవనివ్వలేదని, దశాబ్దాల తరబడి పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో బాబాసాహెబ్ చిత్రపటం పెట్టకుండా దశాబ్దాలుగా కాంగ్రెస్ కాలయాపన చేసింది తప్ప అంబేద్కర్ కి ఎక్కడా సముచిత స్థానం కల్పించలేదన్నారు. 1990లో VP సింగ్ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం బీజేపీ మద్దతుతో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ కు మరణానంతరం భారతరత్న పురస్కారం లభించిందని, బీజేపీ మాత్రమే అన్ని కులాలకు, వర్గాలకు, మతాలకు సామాజిక న్యాయం చేకూర్చగలదని, అందుకే 10 ఏళ్లు అయినా దేశ ప్రజలు ఇంకా గుండెల్లో పెట్టుకుంటున్నారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి బీజేపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, మాది మాటల పార్టీ కాదు చేతల పార్టీ అని తెలిపారు. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, అందరికీ హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, అంబేద్కర్ గారిని గౌరవించింది ఇవాళ భారతీయ జనతా పార్టీ. గతంలో ఎన్నో ఏళ్ళు దశాబ్దాల కాలం పాటు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా అంబేద్కర్ గారి కోసం ఆలోచన చేయలే. కానీ భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చినటువంటి ఏదైతే కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఆనాడు భారత రత్నని అంబేద్కర్ గారికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ప్రకటించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది. మరి వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు వేదికలెక్కి కాంగ్రెస్ నాయకులు. కానీ పూర్తి స్థాయిలో ఇవాళ గతంలో మరి కాంగ్రెస్ పార్టీ పని కట్టుకొని ఒక కులానికే అంకితం చేసి అంబేద్కర్ గారిని 2 సార్లు కూడా వ్యక్తిగతంగా వారిని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అట్లాంటి గొప్ప నాయకుడిని 2 సార్లు ఓడగొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కానీ వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇవాళ గొప్పగా పరిపాలిస్తున్నది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. కాబట్టి భవిష్యత్తు లోపల కూడా తప్పకుండా వారి ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వ ఫలాలని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం అందించడం లోపల ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ముందుంటుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురుగు హనుమంత్ గౌడ్, సులవల లక్ష్మీ నరసయ్య, మావాది రామన్న, పెద్దపల్లి రవీందర్, జక్కుల నరహరి, పైతాలి రాజు, మండల అధ్యక్షులు కోడూరి రమేష్, గుండబోయిన భూమయ్య, మిట్టపల్లి సతీష్, నవీన్ గౌడ్, పార్లమెంటరీ సోషల్ మీడియా కన్వీనర్ సుమంత్ పటేల్, నాయకులు కోమల మహేష్, శ్యామ్ పటేల్,
పంగా రవి, తిరుపతి సత్యం, నరసింహారెడ్డి, మహేందర్, బారుపాటి నారాయణ, ఆలకుంట మహేష్, చింటూ, బియ్యాల మహేందర్, రమేష్ మరియు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విశ్వమానవమూర్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టర్ మజ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ జేవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి బస్టాండ్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బంది, వివిధ సంఘాల ప్రతినిధులు బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి ఎం నాగలేశ్వర్, అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో స్వల్ప విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని బార్ అసోసియేషన్ సభ్యులు కొనియాడారు. ఈ మేరకు ఆదివారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకల్లో బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత న్యాయశాఖ మంత్రిగా భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమన్నారు. ఓటు వజ్రాయుధమని, ఓటు హక్కు కోసం ఆయన చేసిన కృషి నేడు దేశ ప్రజలందరూ అనుభవిస్తున్నారని అన్నారు. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు అంబేద్కర్ గారి యొక్క విగ్రహం లేని ఊరు లేదు. ప్రతి టౌన్లో కూడా నెంబర్ ఆఫ్ స్టాచ్యూస్ ఈరోజు వచ్చినాయంటే మరి వారు ఈ యొక్క దేశానికి, ఈ ప్రపంచానికి చేసిన మేలెంత. సామాజిక సమస్త విషయం లోపల ఈరోజు ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే నాకు ఇందాక గుర్తొచ్చింది. ఈరోజు టీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారి కూతురు, నా కూతురుకు నాకు పేరు కావాలి, నా కొడుకు పరీక్షలు ఉన్నాయి, ఆ తల్లి లేకుండా కొడుకు చదువుకోవడం చాలా కష్టం, రేపు అతడి యొక్క విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి నాకు బెయిల్ మంజూరు చేయాలని కలితే కనుక బెయిల్ పిటిషన్ కోర్టు దానికి ఒక ఫైండింగ్ ఇచ్చి ఆ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి యొక్క తల్లి 6 సంవత్సరాలు, అంబేద్కర్ గారికి 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జవ్వాజీ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఔటం సతీష్, కార్యవర్గ సభ్యులు రాంబటి శ్రీనివాస్, గుజ్జటి సత్యనారాయణ, చిలికాల పద్మజ, పొరపాక ప్రవీణ్ కుమార్, బాస అనురాధ, దామా సంతోష్, ఇరుగురాల సంతోష్,
భానుకృష్ణ, మహేందర్, సీనియర్ జూనియర్ న్యాయవాదులు బల్మూరి అమరేందర్రావు, నడిపెల్లి కృష్ణరావు, చందాల శైలజ, సంజయ్ కుమార్, జాగీర్ రాజయ్య, గుర్రం నారాయణ, మేడా చక్రపాణి, ఆర్ఏ మధు, గోపాల్ రెడ్డి, వరలక్ష్మి, ఎండి ఉమర్, మచ్చకుర్తి కుమార్, సనా మురళి, ఆసంపల్లి రవీందర్, కొమరెల్లి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో మరణించిన మాతా కలర్ ల్యాబ్ మహిళా గుమస్తా కుటుంబానికి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి భాస్కర్ ఆదివారం 1,60,000 రూపాయల చెక్కును అందించారు. మాతా కలర్ ల్యాబ్ లో పనిచేస్తున్న గోదావరి గని గంగానగర్కు చెందిన మహిళా గుమస్తా సోఫియా బేగం గత 2 నెలల క్రితం జ్వరంతో బాధపడుతూ చనిపోవడం జరిగింది. ఆ గుమస్తాకు తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం కుటుంబ భరోసాగా నిలిచి ఆదివారం 1,60,000 రూపాయలను చెక్కును వారి కుటుంబ సభ్యులకు పెద్దపల్లి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి భాస్కర్, తెలంగాణ రాష్ట్ర మహిళా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దమ్మల తులసి చేతుల మీదుగా అందజేశారు. ఈ సహాయాన్ని పొందిన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘానికి ఈ కుటుంబానికి భరోసా ఏర్పాటు చేసిన అధ్యక్షులు హుస్సేన్కి, ప్రధాన కార్యదర్శి రాపత్తి శ్రీనివాస్ గౌడ్కి, కోశాధికారి శైలేందర్కి, కుటుంబ భరోసా ఇన్ఛార్జ్ బొలుగురి నాగరాజుకి ధన్యవాదాలు తెలిపారు. ఈ చెక్కు పంపిణీ కార్యక్రమంలో గోదావరి కని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శనిగరపు మల్లేష్, కోశాధికారి బండారి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి పూగుల విజయ్, జిల్లా కోశాధికారి వనపర్తి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు దుస్సా మహేష్, తొగటి శ్రీధర్, రామగిరి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి కోడి రామకృష్ణ, రెడ్డి శ్యాంప్రసాద్, మోరా విక్రమ్, మాతా కలర్ ల్యాబ్ యాజమాన్యం శేఖర్, రాజేష్, అజయ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అంతర్గాం మండలం పొట్యాలలో కత్తెరమల్ల రాజేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 1984, 1985 పూర్వ విద్యార్థుల సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు కత్తెరమల్ల రాజేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం బరిగిన మల్లయ్య వారి సతీమణి పెరాలసిస్ రావడంతో మంచానికే పరిమితమైన వారి బాగోగులు చూడటం కోసం 1 నెలకు సరిపడా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా కత్తెరమల్ల తిరుపతి మాజీ సర్పంచ్ వేల్పూరు సాంబయ్యలు మాట్లాడుతూ కత్తెరమల్ల రాజేశ్వరి 1984, 85 10వ తరగతి బ్యాచ్ ఇరువురు కలిసి వీరికి సేవ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఎంతో గొప్ప మనసు ఉంటే తప్ప ఈ విధంగా చేయడం సాధ్యం కాదని అన్నారు. కత్తెరమల్ల రాయలింగన పొట్యాల గ్రామ పంచాయతీలో బరిగల మల్లయ్య కుటుంబాన్ని ఆదుకోవడానికి రావడం చాలా హ్యాపీగా ఉంది. వారికి వారి క్లాస్మేట్స్ అయినట్టు వాళ్ళందరికీ కూడా మేము పొట్యాల తరఫున ఒక మాజీ సర్పంచ్గా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ఇవాళ మానవ సమాజంలో మనిషి అన్నవాడు కానరాడు నేడు అనేటువంటి పాట ఉంది. కానీ మానవత్వంతో ఎంత గొప్ప మనుషులు కూడా ఉన్నారు అని చెప్పడానికి ఇది నిదర్శనంగా ఉంది. ఈ కార్యక్రమంలో 1984, 85 విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లినప్పుడే ఘనమైన నివాళులు సమర్పించినట్లని వక్తలు పేర్కొన్నారు. ఆదివారం రామగుండం అంతరాగం బసంతనగర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని, ఆయన సేవలను కొనియాడారు. సమాజ స్థాపన కోసం ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా జీవించడం కోసం సమాన హక్కులు కల్పించిన మహా వ్యక్తి ఆయన అని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు పిల్లలను ఉన్నతులుగా చదివించినప్పుడే ముందుకు వెళ్తామని అన్నారు. ఈ సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేసి నివాళులర్పించారు. అంబేద్కర్ నేడు భారత రాజ్యాంగ నిర్మాత, పేద ప్రజల ఆశాజ్యోతి, ప్రపంచంలోనే 144 ప్రజాస్వామ్య దేశాల లోపల భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రచనలను, వారు భారతదేశానికి అందించినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని పరిపాలిస్తున్న ఈ ప్రపంచం లోపల ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని సోదరుడు ఇండిబేల్ రవీందర్ గారు ఏర్పాటు చేసినటువంటి జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మేము ఘనంగా జయంతి ఉత్సవాలను ఇక్కడే కాకుండా దేశమంతటా కూడా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అంబేద్కర్ గారు ఒక మంచి మాట చెప్పిండ్రు, నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే చరిత్రలోనే నిలిచిపోతావని చెప్పడం జరిగింది. పెద్దలందరూ కూడా అంబేద్కర్ గురించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కౌశికలత, కర్నూరి సతీష్ కుమార్, బుస్పక సంతోష్,
కుక్క గంగాప్రసాద్, దారంగుల కుమార్, మాడిశెట్టి రవి, నిమ్మలరాజు రవి, ఇండిబెల్లి రవీందర్, ఉరిమెట్ల రాజలింగం, పొదరి సత్తయ్య గౌడ్, వల్లెపు స్వామి, గద్దల లింగస్వామి, కంపెల్లి నర్సయ్య, ఇండిబెల్లి విజయ్, డిసిసి ప్రధాన కార్యదర్శి కేశవరం, కాంట్రాక్ట్ యూనియన్ అధ్యక్షులు సోరా సమ్మయ్య, హరికాల సతీష్, తొగరి తిరుపతి, బాదావత్ జ్యోతి, శంకర్ నాయక్, రెడ్డిపాక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గోదావరికని గాంధీనగర్లోని టీఎన్జీయూస్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి కంది చంద్రయ్య అధ్యక్షతన నిర్వహించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎన్యూసీ నాయకులు మూదిగంటి దామోదర్ రెడ్డి, చిటికల రాజలింగం, సంగెల రాజు, పెగడపల్లి రాజనరసింహ, చల్లా రవీందర్, అమతి నారెడ్డి, స్వరాజ్యం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ ఆశయ సాధనకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అంబేద్కర్ భవన నిర్మాణాన్ని సంవత్సరంలో పూర్తి చేస్తా. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెల్లడి. రామగుండం ఎమ్మెల్యే అక్రమ కేసులతో బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను బెదిరింపులకు గురి చేయడం మానుకోవాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని రిజర్వేషన్ల మూలంగానే దళితులు ఆర్థికంగా ఉద్యోగస్తులుగా స్థిరపడ్డారు. ఎన్టీపీసీ ఈడీ కేదార్ రంజాన్ పాండు, ఎన్టీపీసీ గుర్తింపు సంఘం నాయకులు బాబర్ సలీం పాసా వెల్లడి. RG1 ఏరియాలో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు. దశాబ్దాలుగా అంబేద్కర్ కు భారతరత్న నిరాకరించిన పార్టీ కాంగ్రెస్, కందుల సంధ్యారాణి ఆరోపణ. విశ్వమానవమూర్తి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన జిల్లా కలెక్టర్. అనారోగ్యంతో మరణించిన మాతా కలర్ ల్యాబ్ మహిళా గుమ్మస్తా కుటుంబానికి 1,60,000 రూపాయల చెక్కును అందించిన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి భాస్కర్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.